నమస్తే, నేను మీ అశ్విని కుమార్. రాజకీయ నాయకులకి బాగా అలవాటైన పదాలు రెండు ఉన్నాయి. ఒకటి, ప్రతిపక్ష నాయకులను ఎవరినైనా అరెస్ట్ చేస్తే కనుక చట్టం తన పని తాను చేసుకుపోతుందని. అదే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభుత్వం మా మీద కక్ష సాధిస్తోంది, లేదంటే ప్రభుత్వం తమ వైపుకి మమ్మల్ని లాక్కొనడానికి ప్రయత్నిస్తోంది, లేకపోతే మా ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారు, ఇట్లాంటి ఆరోపణలు ఇలాంటివి చూస్తూనే ఉన్నాం గత 30-40 సంవత్సరాలుగా రాజకీయాల్లో. ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది గురువారం సాయంత్రం. అయితే ఆ వివరాల్లోకి వెళ్లే ముందు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్ట్ చేశారు. ఆమెను 23 దాకా ఈడీ కస్టడీలో ఉండాలి. అయితే బెయిల్ కోసం అప్లై చేసిన కవిత పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది మాత్రం కవితకి ఇంకొక గట్టి ఎదురుదెబ్బ అని చెప్పచ్చు. ఇంకా ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి శుక్రవారం నాడు మొత్తం భారతదేశాన్ని అట్టుడికి చేయాలని చెప్పి భారతదేశంలో అందరూ కూడా రోడ్ల మీదకి రండి, ఈ అరెస్టును ఖండించండి అంటూ కూడా గురువారం సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పిలిపిస్తే దీనికి జతగా కాంగ్రెస్ పార్టీ తోడైంది. అట్లాగే ఇండి ఎలియన్స్ మొత్తం కూడా దీని మీద నిలబడుతున్నాం, మోడీ ప్రభుత్వం మా మీద కక్ష సాధిస్తోంది ఈడీ సిబిఐ రేట్స్తో అని చెప్పి కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా గొంతెత్తి మాట్లాడారు గురువారం అర్ధరాత్రి. అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీని ప్రోబ్ చేయమని కానీ సిబిఐని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి అసలు లెటర్ రాసింది ఎవరు, అసలు దీని వెనక ఎవరు ఉన్నారు? 2022 జూన్లో కాంగ్రెస్ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రాకేష్ ఆస్థానా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ 3వ తారీఖు జూన్ నెల 2022 ఆయన ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. మల్టీ క్రోర్ స్కామ్ ఆఫ్ ఇల్లీగల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ లైసెన్స్ అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీని మీరు ఇంట్రాగేట్ చేయండి, దీనిలో చాలామంది కోట్లు చేతులు మారినాయి, ఇవన్నీ లిక్కర్ కేసుకి సంబంధించి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మొత్తం హోల్సేల్ లైసెన్సు, రిటైల్ లైసెన్సు వీళ్ళందరూ క్విడ్ ప్రోలో కోట్లు చేతులు మారినట్టుకున్నాయి, దీని మీద మీరు తక్షణం ఎంక్వైరీ చేయాలని చెప్పి 2022 మన అప్పుడు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రాసిన ఈ లెటర్కి అడ్రస్ చేస్తున్న లెటర్కి అప్పుడు యూనియన్ టెరిటరీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఆయన ఇది తీసుకొని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆయనకి జూలై 2022 దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి, ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు మాకు లెటర్ రాశారు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటూ కూడా ఆయన పక్కన చేరుతున్నాడు. ఇది అంతవరకు సబ్ అనేది ఇండియా ఎలియన్స్లో ఉన్న పార్ట్నర్సు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు రాసిన లెటర్కే అసలు ఇన్వెస్టిగేట్ మొదలైంది. సో ఇది ఇందులో అంటే ఇప్పుడు వీళ్ళు పాత్ర ఒప్పుకుంటున్నారా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ లేదా అధినేత కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి అసలు దీంతో సంబంధం లేదని చెప్పదలుచుకున్నారనేది కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ నిర్ణయించుకోవాలి. ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ చేసే ముందు అసలు దీని మీద CNN News 18 ఈడీ ఎప్పుడైనా అరెస్ట్ చేసే ముందు పూర్తి ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తుంది, లేదంటే విచారణ వరకే పరిమితం చేస్తుంది. ఈడీ అరెస్ట్ చేసే ముందు కూడా కేజ్రీవాల్కి 9 సార్లు సమ్మన్లు ఇస్తే ఈడీ ఎంక్వైరీకి ఆయన రాకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటే ఢిల్లీ హైకోర్టు కూడా దీని వెనక ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా, మీరు ఎందుకు కేజ్రీవాల్ వెనక పడుతున్నారు, ఆయన అరెస్ట్ చేస్తున్నారంటే ఈడీ వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలని హైకోర్టు జడ్జికి చూపించాకే హైకోర్టు మేము ఈ అరెస్టులో ఇన్వాల్వ్ కాలేము, ఆయన్ని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని ఆపలేమంటూ కేజ్రీవాల్ పిటిషన్ కొట్టేశాకే ఈడీ గురువారం సాయంత్రం 1.5 విచారణ తర్వాత కేజ్రీవాల్ని కస్టడీలోకి తీసుకుంది. ఇవి జరిగిన పరిణామాలు, సాక్ష్యాలు ఉంటేనే ఈడీ అరెస్ట్ చేస్తారు. ఇంకా దీని మీద CNN News 18 ఎక్స్క్లూజివ్గా కొన్ని రిపోర్ట్స్ బయటపెట్టింది, అది వీక్షకులకు షేర్ చేసుకుందామని ఇప్పుడు ఈ ఐటమ్. హవాలా ఆపరేషన్స్ అంతా కూడా గోవా ఫండ్ ఎలక్షన్స్కి ఒక హోటల్ రూమ్లో జరిగినాయి. దానికి సంబంధించి వాట్సాప్ చాట్సు, ఫేస్ టైమ్ కాల్స్ ఇవన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్కి అట్లాగే వాళ్ళ అసోసియేట్స్ కేజ్రీవాల్ అసోసియేట్స్కి మిత్రులకి అందరికీ కూడా జరిగిన ఈ వాట్సాప్ చాట్స్ని
ఫేస్ టైం కాల్స్ని ఒక హోటల్లో జరిగిన దాన్ని అంతా కూడా సాక్ష్యాలు ఉన్నాయి. అందులో గోవా ఎలక్షన్స్కి ఫండ్ ఇస్తే కిక్ బ్యాక్ రూపేణా వాళ్ళకి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన దానిలో కిక్ బ్యాక్ రూపేణా మళ్ళీ మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక పెద్ద స్కాము. దీనికి సంబంధించిందంతా కూడా న్యూస్ 18 ఎక్స్క్లూజివ్గా దీని మీద ఒక రిపోర్ట్ అందించింది. ఈ సాక్ష్యాలు వాట్సాప్ చాట్స్, ఫేస్ టైం కాల్స్, ఈ హోటల్లో జరిగిన ఈ చర్చకి సంబంధించిందంతా కూడా ఈ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు గురువారం సాయంత్రం అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ని. అప్పటికీ కేజ్రీవాల్ 9 సార్లు సమ్మన్స్ తప్పించుకున్నాడు. 2 కేసులు ఆయన మీద ఫైల్ అయినా కూడా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వాళ్ళతో ఈడీతో సహకరించట్లేదని అవన్నీ కూడా పక్క పెట్టేశాడు అరవింద్ కేజ్రీవాల్. అప్పటికి ఈ ఈడీ మొత్తం అంతా కూడా ఎవిడెన్స్లు, సాక్ష్యాలని కోర్టు ముందు పెట్టాకే ఆయనలు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. ఇంకోటి, చీఫ్ మినిస్టరు ఆ సమ్మన్స్ని తప్పించుకుంటూ ఎన్నిసార్లు 9 సార్లు ఇచ్చిన ఈడీ సమ్మన్స్ని తప్పించుకుంటూ ఇది నా మీద రాజకీయ వ్యక్తిగత ద్వేషము, ఇది నన్ను అరెస్ట్ చేయటం అన్యాయం, అక్రమం, ఇల్లీగలు, నా మీద ఫైల్ చేసిన కేసెన్సీస్ అన్నీ కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు, మోడీకి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, మోడీ నా మీద కక్ష సాధిస్తున్నాడు, ఇవంటూ కూడా ఆయన ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికి డైరెక్టరేట్లు అందరూ కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు, లీగల్ యాక్షన్ తీసుకుంటానికి వచ్చారు, లీగల్ యాక్షన్ తీసుకున్నారు కూడా. ఇవన్నీ ఆయన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కూడా హేమంత్ సోరెన్ కూడా ఎట్లాగే తప్పించుకుంటానికి ప్రయత్నించాడు, మోడీ కక్ష కట్టాడనో లేకపోతే ఈడీతో చేస్తున్నాడని. ఆఖరికి ఇప్పుడు ఆయన కూడా జైల్లోనే ఓచలు లెక్క పెడుతున్నాడు. ఇంకొక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, ఇంతకుముందు సిబిఐలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా చేసిన ఆయన, ఈడీ డైరెక్టరేట్గా చేసిన ఆయన CNN News 18తో మాట్లాడుతూ కూడా నోబడీ కెన్ కాల్ an ED summons or any summons issued by central or state investigation or law enforcement agency illegal. ఎవరైనా సరే ఈడీ సమ్మన్స్ ఇచ్చినప్పుడు కానీ సమ్మన్స్ అది సెంట్రల్గా అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ ద్వారా, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అవ్వచ్చు, ఈడీ సమ్మన్స్ ఇస్తే ఇది అన్యాయం, అక్రమం అనటానికి లేదు. ఏ ఉన్నా కూడా వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు, కోర్టు ద్వారా కనుక వాళ్ళు బెయిల్ తెప్పించుకోవచ్చు, లేదా అది అక్రమాన్ని ప్రూవ్ చేయొచ్చు. అయినా కూడా ఈడీ సాక్ష్యాలు లేకుండా ఎవరిని మళ్ళీ అరెస్ట్ చేయదని ఆయన ఒక మాజీ సిబిఐ డైరెక్టర్ మళ్ళీ రిపీట్గా CNN News 18తో మాట్లాడుతూ చెప్పాడు. సీఎం ఆల్వేస్ ఇగ్నోర్డ్ ది సమ్మన్స్ అండ్ వైలేటెడ్ ది రూల్స్. కేజ్రీవాల్ మొత్తం సమ్మన్స్ని తప్పించుకుంటూనే ఉన్నాడు. ఆ సమ్మన్స్కి ఆయన 9 సార్లు రాకపోవటం అనేది కూడా ఇది ఒక రూల్స్ని వైలేట్ చేయటం అని చెప్పి కూడా డైరెక్టరేట్ చెప్పారు. ఇంకా అకార్డింగ్ టు ద సోర్స్ ఇన్ ది ఈడీ దేర్ ఆర్ ప్రూఫ్స్ ఇన్క్లూడింగ్ డీటెయిల్స్ ఆఫ్ సమ్ వాట్సాప్ కన్వర్జేషన్, ఫేస్ టైమ్ బిట్వీన్ చీఫ్ మినిస్టర్ అండ్ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే సాక్ష్యాలు పూర్తిగా ఉన్నాయి. వాట్సాప్ కాల్కి సంబంధించి, అట్లాగే ఫేస్ కాల్స్కి సంబంధించి, అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్షంగా పాల్గొన్నవన్నీ సంబంధించి, ఆ ఎక్సైజ్ పాలసీలో ఎట్లా గోవాకి ఎలక్షన్లకు ఫండ్ ఇస్తే కిక్ బ్యాక్ ఎట్లా అనేది 5 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. 5 పేజీల రిపోర్టు ఈడీ జడ్జికి సమర్పించారు. సమర్పించాక మనీష్ సిసోడియా అంతకుముందే దీనికి సంబంధించి అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియా చాలా వరకు ఒప్పుకున్నాడు, ఇంకా జైల్లోనే ఉన్నాడు, ఇంకా కొన్ని బయటకు రావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు తర్వాతే సిబిఐ తీసుకొని సిసోడియాని ఫిబ్రవరిలో అరెస్ట్ చేశాక ఈడీ ఎంటర్ అయింది మనీ లాండరింగ్ కింద. సో ఇంత తదంగా ఉంది. దీని వెనక ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది, మోడీ వస్తే ఈడీ వస్తాడు, ఈడీనా బోడీయా అన్న వాళ్ళందరూ కూడా ఈడీని కస్టడీలోకి తీసుకున్నాక వాళ్ళ నోర్లన్నీ కూడా మూతపడిపోయినాయి. నిజాలన్నీ బయటకు వస్తాయి. కాంగ్రెస్ వేసిన లెటర్ ఇన్వెస్టిగేషన్ ప్రోబే కేజ్రీవాల్ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది, ఈడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. దీనికి మూల కారణం కాంగ్రెస్ పార్టీయే. దాన్ని ఈడీ వాళ్ళు నిజాలన్నీ వెలుగులోకి బయటికి తీసుకొస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఇది ఒక్క లిక్కర్ స్కామ్కి సంబంధించే కాదు, చాలా దేశ భద్రతకి సంబంధించింది. అంటే నేను ఇప్పుడు ఇది పెడితే కనుక ఒక ముఖ్యమంత్రి మీద చేసిన ఆరోపణలు వస్తాయి. కాకపోతే సంచలన విషయాలైతే బయటికి రాబోతున్నాయన్నది మనకి ఢిల్లీ సోర్సెస్ ద్వారా అందుతున్నది. ఒక్క లిక్కర్ స్కామ్ కేసులే కాకుండా పంజాబ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ,
రైతు ఉద్యమాలకు సంబంధించిన ఇన్సిడెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కేజ్రీవాల్కి ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులకి మెడకి చుట్టుకోబోతుంది ఈ ప్రోబ్ అన్నది అయితే మాత్రం ఖచ్చితంగా నాకు ఢిల్లీ నుంచి సోర్సెస్ అందించారో అది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. థ్యాంక్ యూ.